హాస్పిటల్స్ ప్రజల్ని ఎలా దోసుకున్నాయి. ఆస్తులు అమ్మి మరీ పెట్టిర్రు, అయినా ప్రాణాలు దక్కని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అతలాకుతలం అయిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అప్పుల పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కరోనాలో లాక్డౌన్ వల్ల అసలు తినడానికి తిండి దొరక్క చనిపోయిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి కరోనా లాంటి మహమ్మారిని ప్రపంచ దేశాల మీదకి వదిలి ప్రపంచ దేశాల్లో చాలామంది ప్రజల మరణానికి, అదేవిధంగా చాలామంది ప్రజల ఆస్తి నష్టానికి, ఆస్తులు అమ్ముకొని మరీ హాస్పిటల్లో జైన్ అయ్యి ఆగమైపోయిన ప్రజల జీవన విధానాలు కరోనా టైంలో మనందరం చూసినాం. లాక్డౌన్ లాంటి పరిస్థితులు ప్రపంచ దేశాలు విధించి ప్రజల్ని కాపాడుకోవడానికి ఎంత అతలకుతలమైనవి. ప్రపంచ దేశాన్ని వణికించినటువంటి చైనాలో మరొక వైరస్ అయితే పుట్టింది. హెచ్ఎంపివి అనే ఒక వైరస్ను చైనా మళ్ళీ ప్రపంచ దేశాల మీదకి ఒక దండయాత్రలాగా వదిలిందా? ఎందుకంటే కరోనా లాంటి దాన్ని వాళ్ళే స్వయంగా సృష్టించారు అని చెప్పేసి ఒక అపవాదం అయితే చైనా మీద ఉంది. అలాంటి సందర్భంలో మళ్ళీ హెచ్ఎంపివి అనే వైరస్ వాళ్ళు సృష్టించిందా లేకపోతే సహజంగా వచ్చిందా? భారతదేశం లాక్డౌన్ని విధించి కరోనా లాంటి దానికి ఒక వ్యాక్సిన్ని కనిపెట్టి ప్రపంచ దేశాల్లో భారత్ శభాష్ అనిపించుకుంది. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ని ఫ్రీగా అందించింది. అలాంటి భారతదేశం ఈ హెచ్ఎంపివి వైరస్ని ఎదుర్కొంటుందా ఎదుర్కోదా? అదేవిధంగా ఈ వైరస్ వల్ల చాలా వరకు ప్రమాదం ఉందా, లేదంటే ప్రజలు రిలాక్స్గా ఉండొచ్చా అనేది ఈరోజు టాపిక్. అదేవిధంగా మన డాక్టర్స్ ఏమంటున్నారు? ఇప్పటికీ 6 కేసులు వచ్చినట్టుగా ప్రభుత్వం అయితే వెల్లడించింది. బెంగళూరులో 2, చెన్నైలో 2, అహ్మదాబాద్, కోల్కతాలో ఒక్కొక్క కేసు చొప్పున దాదాపు 6 కేసులు అయితే మన భారతదేశంలో నమోదైనట్టుగా మన కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. వైరస్ గురించి మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ యొక్క హెచ్ఎంపివి వైరస్ గురించి ఏ విధంగా ఉండమని చెప్తున్నాయి, ఏ విధమైన సూచనలు ఇస్తున్నాయి అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి హెచ్ఎంపివి అనే కొత్త వైరస్ అయితే భారతదేశానికి కూడా వచ్చింది. ఇప్పటికీ 6 కేసులు నమోదైనట్టుగా. సో దీని మీద మన ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే అధైర్యపడుతూ 2001 నుంచే ఈ యొక్క వైరస్ ఉంది, దీనివల్ల పెద్ద ప్రభావం ఉండదని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా చైనా మొత్తం అతలకుతలం అయిపోయింది. కొంతమంది అయితే భయపెడుతున్నారు ప్రజల్ని, మళ్ళీ లాక్డౌన్ వస్తుంది, ఈ వైరస్ వల్ల చాలామందికి ప్రమాదం ఉంటుందని చెప్తారు. కానీ ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు అయితే స్పష్టంగా చెప్తారు. చిన్నపిల్లలకి, వృద్ధులకి ఇది ఎక్కువ ప్రమాదం అయ్యే విధంగా ఉంటుంది. అయినా కూడా 7 రోజుల్లో ఇది వైరస్ అనేది తగ్గిపోతుందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. అదేవిధంగా కరోనా లాంటి దాన్ని ఎదుర్కొన్నాం. కరోనా లాంటి దానికి వ్యాక్సిన్ కనిపెట్టిన దేశం భారతదేశం ఎలాంటి వైరస్ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. అది చైనా అయినా సరే, ఇంకా ఏ దేశం నుంచి వైరస్ వచ్చినా, ఎలాంటిది వచ్చినా కూడా ఎదుర్కోవడానికి భారతదేశం ముందుంది అని చెప్పేసి డాక్టర్లు కానీ భారత ప్రభుత్వం కానీ స్పష్టంగా చెప్తుంది. కొంతమంది భయపెట్టే విధంగా ప్రజల్ని ఆ భయాందోళనకు గురి చేసి కరోనా టైంలో కొన్ని హాస్పిటల్స్, అన్నీ కాదు కొన్ని హాస్పిటల్స్ ప్రజల్ని ఎలా దోసుకున్నాయి. ఆస్తులు అమ్మి మరీ పెట్టిర్రు, అయినా ప్రాణాలు దక్కని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అతలాకుతలం అయిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అప్పుల పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కరోనాలో లాక్డౌన్ వల్ల అసలు తినడానికి తిండి దొరక్క చనిపోయిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ పరిణామాలు ప్రజలందరికీ తెలుసు. వీటి నుంచి చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు ఇలాంటి వైరస్ వస్తే భయపడకుండా ఎదురుగా ధైర్యంగా ఉండి పోరాడి ఇలాంటి వైరస్నైనా సరే ఎదుర్కోగలం భారతీయులు అని చెప్పి ప్రపంచానికి తెలియజేయాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వం కానీ డాక్టర్స్ కానీ ఏం చెప్తున్నారో మాస్కులు పాటిస్తూ, ఖచ్చితంగా శానిటైజర్ వాడుతూ కరోనాని ఎలా ఎదుర్కొన్నామో దీన్ని కూడా అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటే కరోనా లాగా లాక్డౌన్లు కానీ ప్రజల జీవితాలు ఆగమయ్యే విధంగా చిందరవందర కాకుండా మనల్ని మనమే కాపాడుకోవచ్చు. ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఈ యొక్క హెచ్ఎంపివి వైరస్ని అయితే ఎదుర్కోవచ్చు. డాక్టర్లు కూడా ఇది పెద్దగా ప్రభావం ఉండదు, ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కొంతమంది భయానికి గురి చేస్తున్నారు, ఆ భయాలను పట్టించుకోవద్దు. ధైర్యంగా ఉండి పోరాడితే ఎంతటి వైరస్నైనా ఎదుర్కోవచ్చు. గతంలో కరోనాను ఎదుర్కొన్న వాళ్ళం ఇదో లెక్కన. ఇంకొక విషయానికి వస్తే ఇది చైనా కరోనాను పుట్టించి ప్రపంచం మీదకి వదిలిందని, ఈ హెచ్ఎంపివి వైరస్ను కూడా అలానే వదిలిందని చాలా వరకు మాట్లాడుతున్నారు. కానీ WHO వాళ్ళు మాత్రం ఇప్పుడు వరకు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే ఇప్పటి వరకు ఎలాంటిది ధృవీకరించలేదు, వాళ్ళు వదిలిలా. ఎందుకంటే అమెరికా చాలా సందర్భాల్లో ఇది చైనా నుంచి వాళ్ళే స్వయంగా ఈ వైరస్ను ప్రపంచ దేశాల మీదకి వదిలేరు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను చిందరవందనం చేసే ప్రయత్నంలో భాగంగా అని చెప్పేసి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలుగానే మిగిలిపోయినాయి. కానీ ఈ వైరస్ సహజంగా
సహజంగానే వచ్చినట్టుగా అక్కడ ప్రజలు కూడా, ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా చాలామంది మరణించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ వైరస్ బారిన చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడున్నా ప్రజలు ప్రజలే. దేశాలుగా వేరే ఉండొచ్చు కానీ మనుషులంతా ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఈ వైరస్ అనేది చైనాతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పటికంటే ఇప్పుడు మెరుగైన టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవడంలో ప్రతి దేశం ముందుంది. కాబట్టి ఎవరు అధైర్యపడకుండా ఉండాలి. ఎందుకంటే కరోనాకి వ్యాక్సిన్ని కనిపెట్టి ప్రపంచ దేశాలకు ఉచితంగా సరఫరా చేసిన మన భారతదేశం. మన భారతదేశం తలుచుకుంటే ఎలాంటి దాన్నైనా ఎదుర్కోగల సత్తా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలకు ఉంది, ప్రభుత్వాలకు ఉంది, భారతదేశానికి ఉందనేది గ్రహించండి. సో అందరూ బాధ్యతగా ఉందాం. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు. ఎవడు ఎన్ని చెప్పినా ఈ వైరస్ అనేది డాక్టర్లు చెప్పినట్టుగా ఎదుర్కోగల సత్తా మనకుందనేది గ్రహించండి. జై హింద్.